క్లాస్ రూమ్కి స్వాగతం. టెట్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపరేషన్ చేసే సోషల్ స్టడీస్ అభ్యర్థులు ఇంటర్మీడియట్ విషయంలో చదవాలా వద్దా అనేది ఎక్కువగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటి, విధానపరంగా చూసుకున్నట్లయితే నోటిఫికేషన్లో ఈ యొక్క టెట్ నోటిఫికేషన్లో ఈ ఇంటర్మీడియట్ స్థాయి లెవెల్ వరకు కూడా ప్రశ్నలు ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే నోటిఫికేషన్లో పేర్కొన్నాడు కాబట్టి, అంటే ఇంటర్మీడియట్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. అలాగే గత అనుభవాల రీత్యా మనం గమనించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి 2 టెట్ ఎగ్జామ్స్ని మినహాయించుకుంటే అంతకుముందు జరిగినటువంటి టెట్ ఎగ్జామినేషన్లో ఇంటర్మీడియట్ నుంచి ప్రశ్నలు వచ్చాయి అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అలాగే తెలంగాణ రాష్ట్రం యొక్క టెట్ ఎగ్జామినేషన్ పేపర్ చూసినా కూడా ఈ మధ్య కాలంలో ఇంటర్మీడియట్ నుంచి ప్రశ్నలు అనేటువంటివి ఎక్కువగానే అక్కడ రావటం జరిగింది. అంటే ఇట్లా మనం విధానపరంగా నోటిఫికేషన్లో వచ్చినట్టు దాని ప్రకారం చూసినా ఇంటర్మీడియట్ చదవాల్సి వస్తుంది. గత అనుభవాల రీత్యా కూడా ఇంటర్మీడియట్ చదవాల్సి వస్తుంది. అయితే ప్రస్తుత సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే మనం ఎలా చెప్పుకోవచ్చు, దీన్ని దూరడానికి దారి లేదు, మెడకు డోలా అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే సమయం లేదు. ఉన్న సమయమే మనకి ఈ కంటెంట్ చదవడానికి, సైకిల్ చదవడానికి, మెథడ్ తెలుగు చదవడానికి సరిపోవట్లేదు ఇంగ్లీష్కి. మళ్ళీ ఇంటర్మీడియట్ మీద మన భుజాల మీద మోసుకుని వెళ్ళగలమా, ఒకవేళ వెళితే అందులో మన పరిపూర్ణత వస్తుందా అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. ఇక్కడ 2 కోణాలు మనం గమనించుకోవాలి. ఏంటంటే అడుగుతున్నటువంటి ప్రశ్నల సరళి ఇంటర్మీడియట్ ఎలా ఉంటుంది అనేది మనం చూసుకుంటే పైన ప్రశ్నలు వస్తాయి అన్నమాట. ఇంటర్మీడియట్ నుంచి అంటే గత అనుభవాలు బట్టి చూసుకుంటే పైన వస్తాయి. అంటే డెప్త్ ఇప్పుడు 6th నుంచి 10th వరకు డెప్త్ అడుగుతాడు. బట్ ఇంటర్మీడియట్ స్థాయిలోకి వెళ్ళేటప్పటికి ఆ ఇంటర్మీడియట్ మీద ఉన్నటువంటి ప్రాథమిక అవగాహన మీదే క్వశ్చన్స్ ఉంటాయి. ఒక ఇండియన్ హిస్టరీ తీసుకున్నా, వరల్డ్ హిస్టరీ తీసుకున్నా, లేకపోతే జాగ్రఫీ తీసుకున్నా, ఎకనామిక్స్ తీసుకుని, పాలిటీ తీసుకుని ప్రాథమిక అవగాహన బేస్ చేసుకునే క్వశ్చన్లు అక్కడ అడుగుతారు ఇంటర్మీడియట్ స్థాయిలో. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే డెప్త్గా వెళ్ళి మనం పొరపాటు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇక రెండోది, ప్రశ్నలు ఎన్ని ఉండొచ్చు పర్సంటేజ్ ప్రకారం మాట్లాడుకుంటే ఒక 3 ప్రశ్నలు 4 ప్రశ్నలు అనేటువంటివి మాత్రమే వచ్చే అవకాశం ఉంది, 1 or 2%. మరి దీనికోసం ఈ తక్కువ సమయంలో ఇంటర్మీడియట్ మీద ఫోకస్ చేసే కంటే మనం తెలుగు మీదో లేకపోతే సైకాలజీ మీదో మన కంటెంట్ మీదో ఆ యొక్క మెథడ్ మీదో పెట్టుకుంటే ఎక్కువ స్కోరింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అంటే తక్కువ పర్సెంటేజ్లో ప్రశ్నలు వస్తాయి. అయితే ఫైనల్గా మరి ఇంటర్ చదవాలా సార్ వద్దా అంటే ఇక్కడ మనం 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి, ఇప్పటికే మీరు 6th నుంచి 10th బాగా చదివి రీసెంట్గా డిఎస్సిలో మంచి ఎఫర్ట్ పెట్టి దగ్గరగా వచ్చి 4-5 మార్కుల దూరంలో ఆగినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుకోవచ్చు, వాళ్ళు తప్పేం లేదు. అయితే కొత్తగా ప్రారంభించే వాళ్ళు, కొంచెం సబ్జెక్ట్ అవగాహన లేని వాళ్ళు, ఇంకా పట్టు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేయడం మంచిది ఇంటర్మీడియట్ని. ఎందుకంటే అది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది.